विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिचिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुगाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयो मुनिम् आनतोऽस्मि निगमकल्पतरोः गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः। श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। श्री महासरस्वते नमः। ओम नमः शिवाय। ओम नमो नारायणाय। పరమ పవిత్రం కైవల్యప్రదము అయినటువంటిది భాగవతం. అనేక గ్రంథములు ఉన్నప్పటికీ ఎక్కువ భాగం కోరిన కోరికలు తీర్చేటటువంటి గ్రంథాలు. కొన్ని పురాణములు మాత్రమే ముక్తినిస్తాయి. అటువంటి వాటిల్లో భాగవతాన్ని ఒక ఉన్నత స్థానం. భాగవతాన్ని శ్రద్ధతో చదివిన విన్న కైవల్యం వచ్చి తీరుతుంది. ఇది ఈరోజు నమ్మకం కాదు. 5000 సంవత్సరములుగా ఈ భారతదేశంలో మహానుభావులందరి నమ్మకం. శుకుడు పరీక్షిత్తుడికి ముక్తి పొందడానికి ఈ గ్రంథాన్ని చెప్పాడు. శరీరం విడిచిపెట్టిన భర్తల కోసం ఎంతోమంది భార్యలు పారాయణ చేయించారు. భార్యల కోసం భర్తలు పారాయణ చేయించారు. యుగయుగాలుగా జరిగింది. నా కళ్ళ ముందు పరమసాధుమూర్తులైన పరమాచార్యులు వారు ఈ భాగవత పారాయణం వల్ల ముక్తి వస్తుందని ఎంతోమందికి చెప్పడం విన్నాను. జయేంద్ర సరస్వతుల వారు చెప్పడం విన్నాను. సాక్షాత్తు గణపతి సచ్చిదానంద స్వామి వారు దత్తాత్రేయ స్వరూపుల వారు చెప్పడం విన్నాను. విజయేంద్ర సరస్వతుల వారు చెప్పడం విన్నాను. ఇవన్నీ నేను స్వయముగా అనుభవించడమే కాకుండా పెద్దల దగ్గర కూడా తెలుసుకున్నాను. ఈ మధ్యకాలంలో కూడా మళ్ళీ కొంత ఆధ్యాత్మిక శక్తి మనలో అంతకంతకి పెరుగుతున్నది. కలి వల్ల పాపం ఎంత పెరుగుతుందో పుణ్యం కూడా అంతే పెరుగుతుంది. ఆ మధ్యనే ఒక ఆయన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని కాలం చేస్తే అతని వల్ల తనకేం పెద్ద రూపాయి లేకపోయినా, పోయేవాడు ఒక ఆస్తి ఇవ్వకపోయినా, చచ్చిపోయిన మా ఆయన వైకుంఠానికి వెళ్ళాలి అని ఆయన పేరు మీదుగా భాగవతం చేయించింది. ఎంత చేసి 30 ఏళ్ళు అంత ఉండే వయసు ఉండే అమ్మాయి కూడా. దాన్ని బట్టి ఆలోచించండి, ఇంకా మన దేశంలో ఎటువంటి ఉత్తమ స్త్రీలు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మనం బతుకుతున్నాం. అందరూ పాపాత్ములై అందరూ మోసగాళ్ళు అయితే ఈ దేశం ఎప్పుడూ నశించిపోయేది. ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ధర్మం ఆచరించే వారి మీద భక్తి కలిగి ఉండడం కోసం పుట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కళ్ళ ముందు భాగవతం చదివిన తర్వాత శరీరం విడిచిపెట్టినటువంటి దుర్మార్గులు వైకుంఠానికి వెళ్ళడం నేను చూశాను.
గంగానదిలో ఒకప్పుడు ఒకరి కోసం ధార పోసాను నేను. ఇలాగే భాగవత సప్తాహం చేశాం. నాకు గుర్తు బాగా 1998 దీపావళి సందర్భంగా ఇక్కడికి వచ్చాం. దీపావళికి ముందు వచ్చాం, దీపావళికి బంగారపు అన్నపూర్ణని చూచిన తర్వాత కూడా కార్తీక మాసంలో కూడా కొద్ది రోజులు ఉన్నాం. ఆ సమయంలో భాగవతాన్ని కాశీఖండాన్ని కూడా సప్తాహంగా చేసి ఒక దుర్మరణం పాలైన వ్యక్తి పేరు మీదుగా కాసిన నీళ్లు గంగలోకి తీసుకుని విడిచిపెట్టగానే ఆ వ్యక్తి మా కళ్ళ ముందు ప్రేతాత్మ రూపం విడిచిపెట్టి దివ్య రూపంతో పైకి వెళ్ళడం ముగ్గురు చూశారు, నాతో నా శిష్యులు. వెడుతూ కృతజ్ఞత కూడా చెప్పాడు. వాళ్ళ ఆవిడికి తెలిసింది, నాకు తెలిసింది, నాతో పాటు మా అమ్మాయికి తెలిసింది, ముగ్గురికి తెలిసి. చిన్న పాప చూసింది. అప్పటికి శ్రీకరికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాయి. చూసి ఆశ్చర్యపోయి ఎవరో వెడుతున్నారు అంది. సరే, ఆ చచ్చిపోయిన ఆయన భార్యకి తెలిసింది. ఆయన ఎన్నో పాపాలు చేసి లంచగొంటితనంతో మోసాలతో డబ్బు సంపాదించి దుర్మరణం పాలైపోయాడు. రైల్లోంచి కింద పడి చచ్చిపోయాడు పొరపాటు ప్లాట్ఫారం మీద. వాళ్ళ ఆవిడ అతని కోసం చేస్తే అటువంటి ఆయన కూడా ముక్తి పొందాడు. పరమ భయంకర దురితములు, మహాపాపములు, నోటితో చెప్పడానికి వీలు కాని పాపములను తొలగించే శక్తి భాగవతమునకున్నది. ఒక్క గురుద్రోహమునకు మాత్రం ప్రాయశ్చిత్తం లేదట. అన్నద్రోహం, గురుద్రోహం, బ్రహ్మద్రోహం అని ఉంటాయి. ఈ మూడింటికి ప్రాయశ్చిత్తం అవ్వాలంటే మళ్ళీ వాళ్ళ కాళ్ళే పట్టుకోవాలి. ఇప్పుడు ఎవడన్నా తెలుసో తెలియకో గురువుగారిని ఆశ్రయించి కొద్ది రోజులపైకి గురువుగారికి వెన్నుపోటు పడిచి బయటికి వెళ్ళి తిట్టడం మొదలెట్టాడు అనుకోండి, అలాంటి వాడిని గురుద్రోహి అంటారు. అలాంటి గురుద్రోహి మళ్ళీ ప్రాయశ్చిత్తం ఆ గురువుగారే నేను క్షమించానంటే తప్ప ప్రాయశ్చిత్తం లేదు. అందుకే అన్నద్రోహం, గురుద్రోహం, బ్రహ్మద్రోహం నకారయ్యేత్ అన్నాడు. ఎప్పుడు చెయ్యొద్దన్నాడు. అంతే. చేస్తే ఇక ప్రాయశ్చిత్తం లేదు. అన్నం పెట్టిన వాడికి ద్రోహం చేస్తే మళ్ళీ అన్నం పెట్టిన వాడి కాళ్ళు పట్టుకుని ఏమండో మేము మీకు ద్రోహం చేసాం, మమ్మల్ని క్షమించండి అంటే ఆయన క్షమించానంటేనే ఆ పాపానికి ప్రాయశ్చిత్తమై భాగవతం వల్ల ముక్తి పొందుతాడు. కానీ చచ్చిన తర్వాత మళ్ళీ ప్రాయశ్చిత్తం ఉంటుందిటండి. ఒకవేళ చచ్చిపోయాడు అనుకుందాం, ఒక ఈ అన్నద్రోహం, బ్రహ్మద్రోహం, గురుద్రోహం చేసిన వాడు కూడా కర్మగాలి చచ్చిపోయాడు, దుర్మరణం పాలయ్యాడు. అప్పుడు వాడి కోసం ఎవరైనా సాధువు మరణానంతరం ఈ భాగవతం పారాయణ చేస్తే ఈ 3 ద్రోహములు కూడా పోతాయట. కావాలని చెయ్యొద్దు, నేను చెప్పేది కర్మగాలి చేస్తే అప్పుడు వాడు బాగుపడతాడు. ఒకవేళ అలా చెయ్యకపోతే ఇప్పుడు బతుకుండగానే ఎలాగో భిక్షాటంతో బతుకుతాడు, రేపు చచ్చాక ఇక వాడికి ఆ భిక్షం కూడా దొరకదు. మహాపాపాల్లో కల పాపం అన్నారు కదా. ఏ పాపం చేసో ఈ జన్మలో దరిద్రపు మానవ జన్మ వచ్చింది, కర్మం కొలది ఈ జన్మ అన్నారు. ఏదో రాకరాకు వచ్చిందని సద్వినియోగం చేసుకోవాలి. కాలం మహావేగంగా వెళ్ళిపోతున్నది. చూస్తూ ఉండగా ఎంతో పొడుచుగా ఉండేవాళ్ళు చాలా తెల్లని జుట్టుతో తెల్లని గడ్డంతో మారిపోతున్నారు. శరీరం నల్లగా ఉంటుంది, కానీ శరీరం నలుపు మారట్లా, తెలుపు అవట్లా, కానీ మిగతా అవయవాల్లో ఉన్న లక్షణాలు మారిపోతున్నాయి. ఈ ఉన్న 4 వెంట్రుకల్ని మళ్ళీ నలుపు చేసుకోవడం కోసం వాళ్ళ జీతంలో ప్రతీ నెల ఒక 5-6 వేలు ఖర్చు పెడుతున్నారు పాపం వాళ్ళు. ఆ ఖర్చు పెట్టడం వల్ల వచ్చే లాభం ఉంది, నోరు పోతొచ్చి మళ్ళీ మందులు వేసుకోవడానికి తప్ప. కాబట్టి మన శరీరాన్ని మనం ఎంత ప్రయత్నం చేసినా ఇది శిథిలావస్థకు పోతూ ఉంటుంది. దీని పేరే శరీరం. శీర్యతే ఇది శరీరం. ఇది శిథిలమైపోతుంది, అలా 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 నశించిపోతుంది, చివికి జీర్ణమైపోతుంది. అందుకని దీని శరీరం అన్నారు. శాశ్వతంగా ఉండదు. ఆ విషయాన్ని ఇందాక ప్రహ్లాద చరిత్రలో సత్యనారాయణ గారు చెప్పారు. 700 శ్లోకాల ప్రహ్లాద చరిత్ర ఆయన తలుచుకుంటే 70 నిమిషాల్లో చెప్పేయగలరు అనిపించింది. అదృష్టం అలా ఇచ్చాడు భగవంతుడు. దానికి ఒకటి కారణం ఆయన గురుభక్తి. అందులో చెప్పారు కదా, వాడు ఎన్నో వేదాంత రహస్యాలు ఎరుగుండి చదువంటి ఇష్టం కలిగిన వాడు అయ్యుండి కూడా చేజెత్తులారా దైవద్వేషం వల్ల దెబ్బతిన్నాడు. ఈ ప్రపంచంలో ఒక దేవతని పూజించి ఇంకో దేవతని ద్వేషించే వాళ్ళందరి దుస్థితి అదే. శివుణ్ణి పూజించి విష్ణువుని ద్వేషించిన, విష్ణువుని పూజించి శివుణ్ణి ద్వేషించిన, ఈ ఇద్దరికీ చివరికి ఇంకో వైపు నుంచి దెబ్బలు తగులుతాయండి. వాడు ఏం చేయకపోయినా 25 ఏళ్ల క్రితం వాడు చెప్పినవన్నీ మళ్ళీ బయటికి తీసుకొచ్చి వాడిని ఏకేస్తూ ఉంటారు. కర్మ AK-47 లాగా. అది పాప వాడు ఏం చేయడు. కారణం ఏంటంటే ఎక్కడో జరిగిందో తప్పు అనమాట. అతను తప్పు కాదు ఇది. పాత తప్పుకి ఇప్పుడు శిక్ష పడుతూ ఉంటుంది కర్మయోగం. అంటే జ్ఞానులకి ఇక్కడే కాస్తో కోస్తో గొడవ వస్తుంది, అజ్ఞానికి ఇక్కడ ఏమీ రాదు. ఇక్కడ ఎలాగో చచ్చేటప్పుడు తీసుకువస్తాడు, పోయాక పైన ఘోర నరకాల పాలవుతాడు. అందులోంచి బయటపడమని బ్రహ్మదేవుడు మన కోసం కొంతమందిని పంపాడు. అందులో మొట్టమొదటి వాడి పేరు స్వయంభువ మనువు. బ్రహ్మకి ఆత్మభూ, స్వయంభూ అని పేరు. తనయంత తాను ఒక రూపం ధరించిన వాడు కనుక ఆయన ఆత్మభూ లేక స్వయంభూ అంటారు. ఆయనకి
సృష్టి బాగా అభివృద్ధి చెయ్యాలి అనిపించింది. మొదట్లో తన మనస్సంకల్పంతో కొంతమందిని పుట్టించాడండోయ్. అలా కళ్ళు మూసి తెరిచేలోపైన మనస్సులోంచి కొందరు పుట్టారు, వాళ్ళని బ్రహ్మ మానస పుత్రులు అంటారు. కొంతమందిని నోటిలోంచి పుట్టించాడు, వీళ్ళంతా ముఖ సంజాతులు, ప్రజాపతులు అని పిలువబడ్డారు. దక్షుడు, మరీచి, అంగిరుడు, వీళ్ళంతా ఈ ప్రజాపతులు. ఇక్కడి నుంచి ఆయనకి ఏమనిపించింది, అందరినీ నేను సృష్టించడం కాకుండా వాళ్ళని వాళ్ళే సృష్టించుకుని ఏర్పాటు చేద్దామనిపించింది. అందుకని స్త్రీ పురుషులను సృష్టించి వీరిద్దరికీ మధ్యలో సంయోగం, మిథున క్రియ ఒకటి కల్పించి ఈ స్త్రీ పురుష సంయోగం ద్వారా జనాభా అభివృద్ధి చెయ్యాలి అనుకున్నాడు. అనుకున్న వెంటనే తన కుడి చేతు నుంచి ఒక మహాపురుషుడిని సృష్టించాడు. పరాక్రమవంతుడు, అచ్చం బ్రహ్మగారి వంటి కాంతి కలిగిన వాడు, బ్రహ్మ తేజస్సు కలిగిన వాడు. ఆయన స్వయంభూ నుండి పుట్టాడు కనుక స్వయంభువు అన్నారు ఆయన్ని. మనువులలో మొదటి మనువు స్వయంభువు, బ్రహ్మ యొక్క కుడిభుజం నుండి పుట్టాడు. అద్భుత తేజస్సు కలిగి విష్ణువు యొక్క శక్తిని కూడా తనలో కలుపుకుని పుట్టాడు. ఆ వెంటనే బ్రహ్మగారు ఎడమ చేతు నుంచి మరొక ఆవిడ సృష్టించాడు. ఎడమ భుజం నుంచి పుట్టినావిడ కొన్ని వందల మంది స్త్రీల సౌందర్యం అంతా పుణికి పుచ్చుకు పుట్టింది. అంటే ఆవిడలో అనేక విధాలైన స్త్రీల సౌందర్యం అంతా ఉందన్నమాట. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. ఒక ఆవిడకి ముక్కు బాగుంటుంది, కన్ను బాగుండదు. ఒక ఆవిడ కన్ను బాగుంటుంది కానీ పన్ను దరిద్రంగా పైకి వస్తుంది. ఒక ఆవిడకి కన్ను, పన్ను, ముక్కు బాగుంటాయి, బొజ్జ మాత్రం ఆ మాత్రం ఉంటుంది. ఒక ఆవిడకి బొజ్జ లోపలకు ఉంటుంది కానీ చేతులు బాగుండకపోవచ్చు. అంటే స్త్రీలైనా పురుషులైనా ఒక్కొక్కడికి ఒక అవయవ లోపం పెడతాడు. అందరూ సర్వాంగ సుందరంగా ఎక్కడ ఉంటారు, ఉండాలంటే అది ఏ భగవంతుడో విష్ణుమూర్తితో లేకపోతే నేను అయ్యి ఉండాలి, లేకపోతే ఈ లోకంలో కష్టం. కాబట్టి ఏదో లోపం ఉంటుంది. ఏ లోపము లేకుండా కొన్ని వందల మంది స్త్రీలలో ఉన్న మంచి 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 లక్షణాలన్నీ ఆవిడలో ఉన్నాయట. అందుకని శతరూప అన్నారు ఆవిడ. ఈ శతరూప స్వయంభువు ఇద్దరిని దంపతుల్ని చేసి ఇక్కడి నుంచి మీ ఇద్దరు మైథున క్రియ ద్వారా సంతానోత్పత్తి చెయ్యండి అనగా వాళ్ళు మహాతపస్సు చేసి ఆ పనికి పూనుకున్నారు. ఆ శతరూపకి స్వయంభువ మనువుకి ఇద్దరు కొడుకులు పుట్టారు. ఒకడు ప్రియవ్రతుడు, రెండోవాడు ఉత్తానపాదుడు. ఆ తర్వాత చిట్ట చివరిగా వాళ్ళకు ఒక కూతురు కూడా పుట్టిందండో. ఆవిడకి దేవహూతి అని పేరు. ఈ దేవహూతిని కర్దముడు అనే ఒక ప్రజాపతికి బ్రహ్మమానస పుత్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు స్వయంభూమనువు. ఈ దేవహూతికి కర్దముడికి కపిలుడు అనే పేరుతో చిట్ట చివరగా విష్ణుమూర్తి అవతరించాడు. ఆయనే కపిల సాంఖ్యయోగం చెప్పాడు. అద్భుతమైనది ఆ సాంఖ్యయోగం. ఆ సాంఖ్యయోగంలో కొంత సారాంశాన్ని కృష్ణుడు కూడా భగవద్గీతలో సాంఖ్యయోగంలో చెప్పాడు. కానీ కపిల సాంఖ్యం ఇంకా చాలా పెద్దదన్నమాట. కపిలుడు ఇప్పటికీ కూడా చిరజీవులలో ఒకడు, పాతాళంలో ఉంటాడు. తరచుగా అమెరికాలో ఉన్న కాలిఫోర్నియాలో తిరుగుతూ ఉంటాడు ఆయన. అందుకే ఆయన పేరు మీదుగా దానికి కపిలారణ్యం అని పేరు. ఆ కపిలారణ్యం ఇవాళ కాలిఫోర్నియా అయిపోయింది. అది కాలిపోలేదు, కాలి యొక్క ఫోర్నియా కాదు. అయినా వాళ్ళ నోట్లో పడి కపిలారణ్యం కాలిఫోర్నియాగా మారింది. ఇంకా ఈయన కొడుకులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు కదా. ఉత్తానపాదుడు కదా ఎప్పుడో ఒకప్పుడు చాలాసార్లు విన్నారు మీరు. ఈ ప్రియవ్రతుడు పెద్దవాడు చాలా గొప్పవాడు అండి. అర్బుద సంవత్సరాలు పరిపాలించిన వాడు ఆయన ఏకంగా భూమండలాన్ని. ఆ కాలం చాలా ఆయువు ఎక్కువ ఉండేది, అందుకని వేల సంవత్సరాలు పరిపాలించాడు ఆయన. ఆయనకి ఒక రోజున సూర్యుడిని చూచిన వెంటనే ఒక కోరిక కలిగింది. సూర్యుడు భారతదేశం వైపు ఉన్నప్పుడేమో కాంతి పడుతోంది, మేరు పర్వతానికి అవతల వైపుకి వెళ్ళినప్పుడు అవతలంతా చీకటిగా ఉంటుంది. సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు పగలు, దానికి వెనక వైపు భాగాలన్నీ చీకట్లో ఉంటున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మనకి పగలు అనుకోండి, ఈ వెస్ట్రన్ కంట్రీస్లో సమయాన్ని కొంచెం తేడా పక్కన పెడితే చాలా చోట్ల రాత్రి అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఎంత అయింది, 10:30 అయ్యింది. అంటే ఈ సమయంలో శాన్ ఫ్రాన్సిస్కో వాళ్ళకి రాత్రి 9:30, రాత్రి ఇంచుమించుగా 10, అరగంటే తేడాలండి. ఇప్పుడు ఈ సమయంలో మరి మారుతుంది కనుక ఇప్పుడు రాత్రి 10 అవుతుంది కాలిఫోర్నియా వాళ్ళందరికీ. అంటే మనకి వాళ్ళకి రాత్రి పగలు తేడా ఉంది, కొంచెం సమయం తేడా ఉంది. అన్ని ప్రాంతాల్లోనూ ఒకేసారి వెలుతురు సృష్టించి ఘనత పొందాలనుకున్నట్టే. అన్ని ప్రాంతాల్లో ఒకేసారి సూర్యుడు కనపడాలి, అది కూడా నేనున్నంత వరకు అనుకుని ఒక దివ్య రథం ఎక్కాడు. బ్రహ్మగారి అనుగ్రహంతో ఆయనకు రథం వచ్చింది.
ఆ రథం ఎక్కి మొత్తం సూర్యుడి చుట్టూత గిర్రను గిరికీలు కొట్టాడు. ఆయన ఎటుంటే అటువైపు ఉన్న కొండలు గుట్టలు నేలమట్టం అయిపోయాయి. ఆయన రథం పెడుతున్న ప్రాంతంలో 7 మార్గములు ఏర్పడ్డాయి. ఆ 7 మార్గములే సప్త సముద్రములుగా పిలువబడ్డాయి. ఆయన వల్ల అప్పుడు 7 సముద్రాలు ఏర్పడ్డాయట. లవణ సముద్రం, ఇక్షు సముద్రం, క్షీర సముద్రం, దధి సముద్రం, సుధా సముద్రం, ఆమ్ల సముద్రం ఇత్యాది క్షార సముద్రం 7వదనమాట. ఈ 7 సముద్రాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా సప్త సముద్రాలు ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతాల్లో సప్త ద్వీపాలు కూడా ఏర్పాటు చేశాడు. జంబూద్వీపం, ప్లక్షద్వీపం, క్రౌంచద్వీపం, కుశద్వీపం, శాఖద్వీపం, శాల్మలీ ద్వీపం, శర్కర ద్వీపం అనే పేరుతో సప్త ద్వీపములు కూడా ఏర్పాటు చేశాడు. ఈ పేర్లన్నీ చెబుతున్నప్పుడు రాసుకుని మళ్ళీ అప్పచెప్పాలి. మీరు ఎప్పుడు చూసినా పుస్తకం చూసుకుని అందులో మళ్ళీ హిరణ్యకశిపుడి భార్య పేరు ఏమండో లీలావతుండో ఏంటి అలాగా 70 ఏళ్ళు పురాణం చదివినా కొంచెం 1-2 సార్లు కొంచెం కష్టపడండి. దానివల్ల లాభం ఏమిటో తెలుసా? భాగవతం మీకు కంఠస్థం వస్తే అందులో ఉన్న మహానుభావుల పేర్లు జఫాగ్రం మీద వస్తే చివరి క్షణాల్లో ఆ పేర్లు గుర్తుకొస్తాయి. అప్పుడు ముక్తి పొందుతారు. ఎప్పుడు చూసినా మళ్ళీ మీ పేరేమిటండి? నా పేరే అండి. ఏమైనా పేరేమిటి అంటాడు ఒక ఆయన. మళ్ళీ ఆవిడ లేకపోతే క్షణం పేరు గుర్తుకురాదు, తిండి ఉండదు, నీ పుట్టింటికి పో అంటాడు. మళ్ళీ ఈ మానవుల లక్షణం ఇది కలియుగంలో. సరే, ఇది కలియుగ ప్రభావం కూడా అది పక్కన పెడితే సహజంగా భాగవతం వంటి పురాణాలు చదువుతున్నప్పుడు అందులో వాళ్ళ యొక్క పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ద్వీపాలు, ఇందులో ఉన్నటువంటి మహాత్ములు, భాగవతోత్తములు, వీళ్ళని పదే పదే తలుచుకోవాలి. ఎవరెవరి గురించి ఇప్పుడు చెప్తున్నా వాళ్ళందరినీ మళ్ళీ రేపు పొద్దున అడుగుతానమాట. అడిగిన వెంటనే చెప్పారంటే దీవిస్తాను, అంతకంటే లేదు. చెప్పకపోతే ఏమన్నాం, వెళ్ళేటు భోజనం పెట్టి పంపించేస్తాం. మధ్యాహ్నం పూట ఏదో ఏర్పాటు చేశాక పీఠం తరపున ఏమంటే భోజనం ఉందా, మంచి మా చెడ్డ మంచోరు. ఈ భూజనులు మెచ్చుకునే, సభాజనులు మెచ్చుకునే మంచి భాజనాల్లో, అవి కూడా దిక్కుమాల ప్లాస్టిక్ ప్లేట్లో కాకుండా, భాజనం అంటే కంచం, భోజనం తినేటటువంటి ప్లేటు, అటువంటి వాటిలో మంచి భోజనం పెడతారు. తిన్న తర్వాత ప్లేట్లు మాత్రం మీరే పట్టుకుపోండి, ఎవరి కంచాలు వాడు పట్టుకుపోండి. పూర్వం మహారాజులు బంగారపు కంచాల్లో భోజనం పెట్టి బంగారపు కంచాలు కూడా ఇచ్చేసేవారట. ఇప్పుడు మీకు మా వాళ్ళు ప్లాస్టిక్ కంచాలు మాత్రం పంపించేస్తారు మీతో అనుకోండి. గోవిందా. ఈ విధంగా ద్వీపాలు కూడా ఏర్పడ్డాయి. ఆ మహానుభావుడికి, ప్రియవ్రతుడికి వరసగా 9 మంది కొడుకులు పుట్టుకొచ్చారండి. వాళ్ళ పేర్ల మీదుగానే ఇవాళ మనకి వర్షములు ఏర్పడ్డాయి. నాభి, కింపురుషుడు, భద్రాసుడు, వరవరుషుడు, ఇలా మొత్తం 9 మంది కొడుకులు పుట్టారు. నాభి పేరు మీదుగా నాభి వర్షం, కింపురుషుడి పేరు మీదుగా కింపురుష వర్షం, ఇలుడి పేరు మీదుగా ఇలా వర్షం, భద్రాసుడి పేరు మీదుగా భద్రాస్య వర్షం, కేతుమాలుడి పేరు మీదుగా కేతుమాల వర్షం, ఇలా పుట్టుకొచ్చే వర్షములు అనే పేర్లు అలా పుట్టుకొచ్చాయన్నమాట. ఆయన చాలా గొప్పవాడండి ఆ ప్రియవ్రతుడు. ఆయన బ్రహ్మగారి దగ్గరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలిగేవాడు ఏకంగా. ఆయన కూతురులో ఒక కూతుర్ని శుక్రాచార్యుడికి ఇచ్చాడు. ఆవిడ పేరు ఊర్జస్వతి. శుక్రాచార్యుడికి ఊర్జస్వతికి పుట్టినవిడే దేవయాని. ఆ దేవయానిని యయాతి మహారాజు గారు పెళ్లి చేసుకున్నారు. అంత గొప్పవాడు ప్రియవ్రతుడు అంటే. ఈ ప్రియవ్రతుడు చివరికి మహాతపస్సు చేసి మోక్షం పొందాడు, వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆయన కొడుకులు 9 మందిలో పెద్దవాడి పేరు నాభి. ఈ నాభి అనేవాడు చాలా మహాతపస్సు చేసి ఆయన కూడా నిరంతరం విష్ణువుని ఎంతో భక్తితో పూజించాడు. ఆయనకి వృషభుడు అనే పేరుతో విష్ణుమూర్తి కొడుకుగా పుట్టాడు. ఈయన కూడా విష్ణువు యొక్క 22 అవతారాల్లో ఒకడు. విష్ణువు మొత్తం 22 అవతారాలు ఎత్తాడని చాలాసార్లు చెప్పాను మీకు పురాణాల్లో, భాగవతంలో. అందులో కొన్ని అంశావతారములు, అనగా భగవంతుడు అక్కడే ఉంటాడు. ఆ భగవంతుడిలోని కొంత శక్తి ఒక రూపంలో పుడుతుంది, శాశ్వతంగా ఉంటాయి ఆ రూపాలు కూడా కొన్ని. నారదుడు ఉన్నాడు, నారదుడు కూడా విష్ణువు యొక్క ఒక కళావతారం, ఇప్పటికీ చిరజీవి, శాశ్వతంగా ఉంటాడు. పరశురామ అవతారం, అది కూడా చిరజీవుల్లో ఒక గొప్ప అవతారం, అది ఉన్నది. కానీ అందులో పూర్తిగా భగవచ్చక్తి ఉండదన్నమాట. నరసింహావతారం, ఇవన్నీ కూడా అంశావతారాలు. అలాంటి అవతారాల్లో వృషభుడు అనే పేరుతో కూడా ఒక అవతారం ఎత్తాడు ఆయన. ఈ వృషభుడు సాక్షాత్తు విష్ణువు. ఆయన శరీరములో 3 మహాకాంతులు ఉన్నాయట. 1 శరీరకాంతి, 2 విజ్ఞానకాంతి, 3 పరమాత్మకాంతి. ఈ మూడింటిని కలిపి వృషభ అంటారు. అందుకే వృషభుడు అంటే త్రివిధ మహాకాంతి స్వరూపుడు అని అర్థం అన్నమాట.
ఆయన అవధూత. ఆయన కూడా భూమి మీద పుట్టాక ధర్మ ప్రకారం పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఆ తర్వాత వైరాగ్యం పొందాడు. వివాహం అయిన తర్వాత ఎక్కువ కాలం సంసారంలో ఉండకూడదు, వైరాగ్యంతో ఉండాలి. మన ధర్మం ఎంతవరకు, యవ్వనంలో ఉన్నంత వరకు వివాహం చేసుకుని పిల్లల్ని కని వాళ్ళ కోసం డబ్బు ఇచ్చేయాలి, ధనాన్ని ఇవ్వాలి. ఎందుకంటే వార్ధక్యంలో సుఖంగా జీవించాలంటే కొంత డబ్బు ముందే యవ్వనంలో పోగేయాలట. ఇప్పుడు మీరంతా రిటైర్ అయ్యాక కాశీలో నివసించాలని వచ్చారనుకోండి, మీలో కొంతమంది రిటైర్డ్, మరి నెలకి టెన్షన్గా పింఛన్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఉంటున్నారు, లేకపోతే ఇక్కడ కొంచెం సేపు కూడా ఉండలేరు. కాబట్టి వార్ధక్యమునకు ఏం చేయాలన్నమాట, తప్పనిసరిగా ధనం సంపాదించాలి, అన్ని రకాలైన సుఖాలు యవ్వనంలో అనుభవించాలి. కానీ యవ్వనం దాటుతూ ఉండగా పూర్తిగా జ్ఞానమును పొంది బతకడమునకు కావలసిన ధనము మాత్రమే అట్టే పెట్టుకుని మిగతాది ఇవ్వవలసిన వారికి ఇచ్చి ఇక ఆ రోజు నుంచి ఆయన కుటుంబంతో సంబంధం లేకుండా తీవ్ర వైరాగ్య సంపన్నుడై ఉండాలి. ఇక ఇంట్లో వాళ్ళతో ఎక్కువగా భవబంధాలు పెట్టుకోకూడదు. కాశీ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే దగ్గర నిమిషానికి ఒకసారి నేను వచ్చాను, గురువుగారి ప్రవచనంలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను 50 సార్లు. ఇంకేం ప్రవచనం ఉన్నావు నువ్వు? ప్రవచనమేమో 2 గంటల, 2 గంటల్లో 20 ఫోన్ల, ఫోన్ వచ్చినప్పుడల్లా 10 నిమిషాల. గురువుగారి ప్రవచనం వింటున్నానే, మాట్లాడకన్నానా అంటుంది ఆవిడ. ప్రవచనంలో ఆ మాట్లాడకండి అన్న మాట నా ప్రవచనాన్ని డామినేట్ చేస్తోంది. ఇంకేం ఉపయోగం ఉంది దానివల్ల? అదే, దానివల్ల నువ్వు కాశీకి వెళ్ళినా ఒకటే, మురికి నదిలో పడినా ఒకటే. ఇక్కడికి వచ్చాక ఇక ప్రపంచం మర్చిపోవాలి. ఏదో కాసేపు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు కులాసాగా ఉన్నామని అడగడం తప్పులేదు. పురాణం వింటున్నప్పుడు, గుళ్ళో ఉంటున్నప్పుడు, గుళ్ళో ఉన్నప్పుడు ఫోన్ తీసుకెళ్ళడానికి వీల్లేదు కాబట్టి కానీ, లేకపోతే ఎక్కడిక్కడ వెళ్ళి కాశీ విశ్వేశ్వరుడు చూస్తేనే మాట్లాడతారు. ఇది అయిపోయిందా దర్శనం అంటారు మళ్ళీ బయటకు వచ్చి. అందుకనే మీ దగ్గర ఫోన్ లేకుండా చేశారు. అది ఉంటే చాలా డేంజర్. ఇక గంగానదిలో స్నానానికి కూడా వెళ్ళి బుడుగును ములుగుతాడు ఒక ఆయన, ములిగి సెల్ ఫోన్ అందులో ఉంచేశాట. దానికి కూడా స్నానం చేయించాడు. పవిత్ర గంగా స్నానం తుభ్యమహం సంప్రదదే యదన్నమమ అన్నట్ట. సెల్ ఫోన్ కాస్త వెళ్ళిపోయింది హెల్లకి. ఏమవుతుంది చెప్పండి, రేవులోకి పట్టేళ్ళకపోతే దానికి వచ్చింది చివరికి సావు. కాబట్టి సాధ్యమైనంతవరకు ఏం చేయాలి, వార్ధక్యం అడుగు పెడుతున్నప్పుడు బ్రతుకుటకు మాత్రమే ఉండాలి ధనం, వ్యామోహం తగ్గాలి, ఎవరి మీద భవబంధం ఉండకూడదు, భగవద్ ధ్యానం భగవత్ కథ వినాలి. అందుకే వాళ్ళని ఏమంటారన్నమాట, వార్ధకే మునివృత్తినాం. కాళిదాస్ చెప్పాడు రఘువంశంలో, వార్ధక్యంలో మునివృత్తితో ఉండాలి. యోగేన అంతే తనుత్యజాం. అంత్యకాలంలో యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టాలి. అది కొంచెం కష్టం అనుకోండి, కనీసం వైరాగ్యమైనా సంపాదించుకోకపోతే ఎలా? ఇది లోకానికి చెప్పడానికి వృషభుడు పిల్లలు పుట్టాక అన్నీ విడిచిపెట్టి దిగంబరుడై బయలుదేరాడు. ఆయన్ని అవధూత అంటారు. అవధూతలు ఎలా ఉంటారు, ఎవరైనా ఏదైనా చెబుతూ ఉంటే ఏం పట్టించుకోరు. వాడు ఇలాంటివాడు, వీడు ఇలాంటివాడు, ఆయన తిన్నాడు, ఈయన తిన్నాడు, ఆయన తాగాడు, ఈ పిచ్చి పిచ్చి సంభాషణ అనడు, వినడు. అనడు గనక మూగవాళ్ళలో ఉంటాడు, వినడు గనక చెవిటివాళ్ళలో ఉంటాడు. ఒళ్ళంతా బూడిద పూసుకుని మలమూత్రాలు విసర్జిస్తూ ఏది దొరికితే తింటూ నిరంతరం ఆత్మలోనే ఆనందం పొందుతూ కర్మకాండలకు అతీతం అయిపోయాడు. ఒక స్థాయి దాటాక కర్మకాండలు అక్కర్లా. అప్పటి వరకు కర్మలు చేయవలసిందే. యజ్ఞాలు చెయ్యాలి, పురాణాలు వినాలి, అన్నదానాలు చెయ్యాలి, అన్నీ చెయ్యాలి. కానీ ఇంక చివరికి వచ్చాక మంచం మీద పడిపోతున్నాం అనిపించినప్పుడు అన్ని కర్మకాండలు విడిచిపెట్టి సమస్తం పరమాత్మ యందే లయం చేసి అగ్నులను కూడా బయట కాకుండా, అగ్నిహోత్రాన్ని యజ్ఞగుండంలో కాకుండా హృదయము అనేటటువంటి యజ్ఞకుండంలో నిక్షేపం చేసుకుని, అంటే మానసికమైన అగ్నిహోత్ర కార్యం చేసి వాడు తరించాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంకా మనకి ఆయువు ఎక్కువ లేదని తెలిసిపోతుంది మనిషికి. నేను ఎక్కువ కాలం ఉండను అనే ఒక ఊహ ప్రతివాడికి అంతో ఎంతో వస్తుంది. దాన్ని పక్కన పెట్టి ఇంకా బతుకుతాను అనుకుంటాడు పిచ్చాడు. వయస్సు పెరుగుతూ ఉంటే చెబుతుందంటే మనస్సు, ఒరే నువ్వు ఎక్కువ కాలం ఉండవు రోయ్, నీకు టిక్కెట్ కన్ఫర్మ్డే, వెయిటింగ్ లిస్ట్ కాదు అని చెబుతుందిట ఆత్మ. అయినా అబ్బాయి ఇప్పుడు ఎక్కడండి, ఆవిడేదో పోయిందిగా నేను ఎక్కడ పోతానండి, ఇంకో 30 ఏళ్ళు బతుకుతానండి అనుకుంటాడట. లేదా ఇంకో 50 ఏళ్ళు ఆయువు ఉంటే బాగుండునని అనుకుంటాడు. నీ మనస్సుకి ఒక ఊహ వచ్చినప్పుడు, ఇక నేను శరీరము విడిచిపెట్టుట తప్పదు అనుకున్నప్పుడు ఏం చేయాలి, ఇంక ఈ బయట అగ్నిహోత్రాలు మాని, ఆ అగ్నిహోత్రం ఎదురుగుండా ఉన్న కనపడుతున్నది యజ్ఞగుండం దగ్గర కూర్చున్నప్పుడు నీ హృదయంలో ప్రవేశిస్తుందని భావన చేయి. ఇవాళ మీలో 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా యజ్ఞానికి వచ్చారు పొద్దున. అందులో కొంతమంది ముఖంలో నేను చూచాను, అక్కడ కూర్చున్నారు దూరంగా, ఎదురుగుండా మండుతున్న హోమాగ్ని వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోయిందనమాట. ఇంక వాళ్ళు అందులో వెయ్యక్కర్లా, చూస్తూ ఉంటే చాలు.
చూస్తూ ఉంటే ఆ అగ్ని హృదయంలోకి వెడుతుంది. అందులో వేసే ద్రవ్యం నీ హృదయంలోనే భస్మం అవుతుంది. నెయ్యి నీ హృదయంలోకి వెడుతుంది. నీ శరీరం తెలియకుండానే సంపూర్ణ హోమకుండం అయిపోతుంది. నీ శరీరమే పవిత్ర యాగ మహిమతో నిండిపోతుంది. అప్పుడు నీ శరీరం నుంచి వచ్చే కన్నీటి బిందువులు ఉన్నాయే, నీ కళ్ళ నుంచి వచ్చే అసురు బిందువులు, అవే నీకు అవబృత స్నానం అయిపోతాయి. దాన్ని ఆత్మయజ్ఞము అంటారు. ఇప్పుడు ఇందాక మీరు చేసింది ద్రవ్యయజ్ఞం, ఇప్పుడు నేను చేస్తున్నది జ్ఞానయజ్ఞం. మీరంతా భక్తి శ్రద్ధలతో వింటూ ఉంటే అది బ్రహ్మయజ్ఞం. ఇవన్నీ పక్కన పెడితే ఆత్మయజ్ఞం అనగా బయట చేసే కర్మకాండలన్నీ మానసికంగా చేయటం. అది చాలా స్థాయికి వెళ్ళిన వాడికి చెప్పారు, అందరికీ కాదు. కాబట్టి రేపటి నుంచి మీరు మానేయకండి, ఆ లెవెల్కి వెళ్ళాక చెయ్యాలి. అటువంటి వాడు ఈ వృషభుడు. అన్నీ విడిచిపెట్టి పెడుతుంటే వీడు దిగంబరుడురా, మలమూత్రాలు విడిచిపెట్టి అవే ఒంటికి రాసుకుంటున్నాడు, దుమ్ము ధూళితో ఉన్నాడు, ఈ దిక్కుమాలాడు వీధుల్లోకి వస్తున్నాడు అని కొంతమంది హాస్యం చేశారు, వేళాకోళం చేశారు. అదే మనవాళ్ళైతే నన్ను చిన్నపిల్లవాడికి చూస్తారు, వేళాకోళం చేస్తున్నారు, ఏడుస్తాట పిచ్చాడైతే. ఆయన జ్ఞాని కనుక అమ్మయ్య నన్ను చిన్నపిల్లవాడి కింద భావించారు, నాకు ఎంత ఆనందంగా ఉందో అనుకున్నట్ట. రాళ్ళు పెట్టి కొట్టారు కొందరు ఆయన్ని, ఆ రాళ్ల దెబ్బలు కూడా హాయిగా స్వీకరించాడు. ఇది ఉత్తమ జ్ఞానుల యొక్క లక్షణం. ఒక స్థాయి దాటిన జ్ఞానం పెరిగితే అప్పుడు చివాట్లు అట్లు సమానంగా స్వీకరిస్తాడు. రాళ్లతో కొట్టినా చెప్పుతో కొట్టినా పట్టించుకోడు. మానం అవమానం విడిచిపెడతాడు. అప్పుడు వాడికి ఎవరి మీద ద్వేషము ఉండదు, రాగము ఉండదు. అలా రాగద్వేష అతీతుడైపోయాడు ఆ పుణ్యాత్ముడు. చివరికి అలా వెళ్ళి 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 తన శరీరాన్ని అడవి తగలబడితే అడవిలోకి ఆహుతి చేసి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. యోగాగ్నితో కాకుండా ఆయన దావాగ్నికి తన శరీరాన్ని దగ్ధం చేశాడు. ఆ వృషభుడికి 10 మంది కొడుకులు ఉన్నారు. ఆ కొడుకుల్లో పెద్దవాడి పేరు భరతుడు. ఆయన పేరు మీదుగా మన దేశమునకు భరతదేశం అని పేరు వచ్చింది. అంతేగాని శకుంతల కొడుకు దుష్యంతుడి కొడుకు యొక్క పేరు మీదుగా రాలేదు భరతుడు అనే పేరు. ఈ భరతుడి వల్ల వచ్చింది. అంటే మొదటి మనువు కాలంలో వచ్చింది భారతవర్షము అని, దీనికి భారతదేశం అని. ఎంత ప్రాచీనుడు ఆయన ఆలోచించండి. ఈ భరతుడు స్వయంభువ మనువు యొక్క మునిమనువడు, మొదటి మనువు కాలం వాడు. ఇప్పుడు ఎన్నో మనువు కాలంలో ఉన్నాం మనం, 7వ మనువు కాలంలో ఉన్నాం. ఈ శకుంతల దుష్యంతుల కుమారుడు 7వ మనువు కాలం వాడు, చంద్రవంశం వాడు. ఆయన స్వయంభువ మనువు వంశం వాడు. అప్పటి నుంచి భారతదేశం వరకు భారతదేశం అని పేరు వచ్చింది. అంత పూర్వం దీన్ని ఇలా వర్షముని కూడా పిలిచేవారు. ఈ భరతుడు మొత్తం భూమండలం అంతా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. ఆయన దగ్గర వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు మొదలైన వాళ్ళు ఎక్కిన రథం ఉన్నది. ఆ రథం ఎక్కితే భూమి చుట్టూ రోజు 3 సార్లు తిరిగి రాగలిగేవట, సూర్యుడి చుట్టూ తిరిగేవట, మేరుపర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసినవాడు. 7 ద్వీపములతో 7 సముద్రములతో కూడిన ఈ భూమండలం అనే ఒక మహాకన్యకని వరించగలిగే శక్తి ఆయన దగ్గరికి వచ్చింది. ఆ మహాత్ముడు శత్రువుల్ని జయించాడు, అంతఃశత్రువులు జయించాడు, మహాసంపదలు పొందాడు. ఈ కథ వినాలి, వింటే మన జీవితం బాగుపడుతుంది. ఆయన 25,000 సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించాడు. ఆయన పొందని భోగం లేదు, ఆయన అన్ని రకాల భోగాలు అనుభవించాడు. ఆయన ఇలా ఉండగా ఒకనాడు ఆయనకి వైరాగ్యం కలిగింది. తన కుమారుడికి పెద్దవాడికి పట్టాభిషేకం చేసి మిగతా సామ్రాజ్యాన్ని కూడా తక్కిన కుమారులకి పంచిపెట్టి, నాయనలారా ఈ భూమండలం మీద పుట్టినవాడు ఎవడైనా చివరి దినములలో వైరాగ్యం పొంది ఏదో ఒక నదీ తీరంలో కానీ దివ్యక్షేత్రంలో కానీ సాధన చేసుకుంటూ శరీరం విడిచిపెట్టాలి. అటువంటి వారే తరిస్తారు, లేకపోతే మళ్ళీ ఇలా జన్మ ఎత్తక తప్పదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఇది శాశ్వతమైన ధర్మమైపోతుంది. అందుకే నేను మా తండ్రి ఆయన తండ్రి పొందిన మార్గంలోనే ముక్తి పొందడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు. వాడు వెళ్ళి రమ్మన్నారట. ఆయన బయలుదేరి హుటాహుటిన అనేక దేశములు దాటి గండకీ నదీ తీరానికి వెళ్ళాడు. ఇప్పుడు మనకి నేపాల్ దగ్గర ఉంటుందే అది గండకి, చాలా అద్భుతమైన నది. మొన్ననే సెప్టెంబర్లో మీరందరూ నాతో చాలామంది వచ్చారు, స్నానం చేశారు, అందులో ఉన్న సాలగ్రామాలు కూడా సంపాదించగలిగారు. అపూర్వమైన నదులలో గండకీ నది కూడా ఒకటి. ఆ గండకీ నది తులసీదేవి యొక్క శరీరమే. అందులో వచ్చేటటువంటి రాళ్ళు సాలగ్రామములు విష్ణు స్వరూపాలు.
అందువల్లే గండకీ నదిలో ఉన్న నీళ్లు రోజు తాగితే అటువంటి వాడి శరీరం సాలగ్రామస్యలతో సమానమవుతుంది. అటువంటి వాడు మరణించాక శాశ్వత వైకుంఠం పొందుతాడు విశ్వాసంతో, భక్తితో. మరి భక్తి లేకుండా తాగితే చేపలు తాగుతున్నాయి, వాటికి ఏం మోక్షం రాదు. గంగలో మునిగితే ముక్తి వస్తుంది, సందేహం లేదు. కానీ అది గంగా అనే భక్తి ఉండాలి. భక్తి లేకపోతే వాడికి ముక్తి రాదు. ఆ మాట కాశీఖండంలో చెప్పాడు. నిజంగా గంగలో మునిగితే ముక్తి వచ్చేటట్టయితే ఆ గంగలో లేవా గండూకాలు లేవా, మండుకాలు లేవా, ఎన్ని రకాల కప్పలు ఉన్నాయి అందులో, మరి కుళీరాలు లేవా, పీతలు లేవా, వాటన్నిటికీ మరి ముక్తి వస్తుందా? రావడం లేదు కదా. మనకు ఎందుకు ముక్తి వస్తుందంటే ఇది పరమ పవిత్రమైనటువంటిది గంగా నది. ఈ నదీ తీరమునకు రావడమే మన అదృష్టము, మన పూర్వజన్మ సుకృతము అని భావించి ఆ గంగానదిలో స్నానము చేసిన వారికి మాత్రమే ముక్తి వస్తుంది. నమ్మకంతో వెళ్ళాలన్నమాట దేనికైనా సరే. ఎప్పుడూ కూడా విశ్వాసముతో నదులలో స్నానం చేయటం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది అనమాట. లేకపోతే ఫలితం వస్తుందట, రావలసినంత ఫలితం రాదు. ఇప్పుడు అందుకని ఆయన గండకీ నది దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న ఆశ్రమం కట్టుకున్నాడు. భార్యల్ని విడిచిపెట్టాడు, బిడ్డల్ని విడిచిపెట్టాడు, బంగారం లాంటి కొడుకుల్ని, మనుమల్ని, మనుమరాళ్ళని విడిచిపెట్టాడు, సర్వ సంపదలు విడిచిపెట్టాడు, భోగాలు విడిచిపెట్టాడు. అసలు ఏమంటే ఇంత భూమండలాన్ని పరిపాలించిన వాడికి పదవీకాంక్ష అంత పెరిగిపోవాలి. అంత పదవిని తృణప్రాయంగా, అంటే గడ్డి పరక విడిచినంత తేలిక విడిచిపెట్టేశాడు ఆయన. వైరాగ్యం అంటే అలా ఉండాలి. అలా ఉండి ఆశ్రమంలో ఒక చిన్న గుడిసెలో తలదాచుకుని బతకాలి. కాబట్టి శరీరం నిలబడడం కోసం తింటూ పళ్ళు, దుంపలు ఇలాంటివి మాత్రమే తింటూ రోజు గండకీ నదిలో 3 పూట్ల స్నానం చేసి సంధ్యావందనం చేసేవాడు. అంటే కొన్ని కర్మకాండలు విడిచిపెట్టకూడదు. అందుకని ప్రొద్దుట లేవడం, గండకీలో స్నానం చేయడం, సంధ్యావందనం చేయడం, మళ్ళీ మధ్యాహ్నం స్నానం చేయడం, సంధ్యావందనం, సాయంత్రం స్నానం చేయడం, సంధ్యావందనం, ఇవి ఆపలేదు. గాయత్రి జపం ఆపలేదు. నిరంతరం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్ర జపం చేసేవాడు. రోజు ప్రొద్దుట సాయంత్రం 2 దుంపలు తినేవాట. అది కూడా ఎండిపోయిన దుంపలు కానీ, కందమూలాలు కానీ. చిత్రకూట పర్వతం దగ్గర కందమూలాలు అమ్ముతారు కదా, చూసారా? కందమూల ఫలాలు తినాలంటే చిత్రకూట పర్వతానికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి 10 గంటల ప్రయాణం చేస్తే చిత్రకూటానికి వెళ్ళిపోతాం. అద్భుతమైన పర్వతం అది. ఆ పర్వత ప్రాంగణం దగ్గర అటు ఇటు కూడా మంచి ఇంతంత అమ్ముతారనమాట. ఏమిటవి? కందమూలాలని. ఇంత తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటామండి. గ్యాస్ ట్రబుల్ రాదు, ఆరోగ్యంగా ఉంటుంది, బీపీలు రావు, హాయిగా కింద కూర్చోగలుగుతారు. టిఫిన్ వచ్చిందంటే చాలు ఒక్క క్షణం బాబోయ్ అండి. అప్పటిదాకా టిఫిన్ అనేవాడు వెంటనే ముందు కిట్ తీస్తాడు. ఆ ట్యాబ్లెట్లు ఒలిచి నోట్లో ఏదో మిఠాయి వేసుకున్నట్టు వేసుకుని కాసి నీళ్ళు తాగి అప్పుడు టిఫిను. పలహారానికి ముందు ఇంత పలహారం అనమాట, ఏది ట్యాబ్లెట్లు. అయిన తర్వాత మళ్ళీ ఇన్ని. కాఫీకి ముందు, కాఫీ తర్వాత, భోజనానికి ముందు, భోజనానికి తర్వాత, ఉపన్యాసానికి ముందు, ఉపన్యాసం తర్వాత, ఆ ట్యాబ్లెట్తో పాటు బళ్ళు చేసాడు నీళ్ళు. ఇలా తాగితే కానీ మన శరీరాలు నడవడం లేదే. ఇవన్నిటికీ మూల కారణం ఆహారం, ప్రాకృతిక ఆహారం తీసుకోకపోవటమే. అందువల్ల వీలుంటే కందమూలాలు తెప్పించుకు తినండి, రోజు ఒక్క ముక్క తినండి, కొన్ని ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. బీపీ తగ్గుతుంది, ఐపీ పెట్టకుండా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. చెప్పినప్పుడు వినం. మనం వినకుండా ఈ దిక్కుమాలిన మజాలు తాగుతారు. దాని బదులు హాయిగా మామిడి పండు రసం తాగచ్చు కదా. మామిడి పండు కొనుక్కుని రసం తాగితే నీరసం తగ్గుతుంది. మజాను తాగితే ఆ తర్వాత కడుపంతా బాజా. వినిపించుకోకుండా తిన్నాడు ఒక ఆయన. రైలు ఎక్కిన దగ్గర నుంచి హాయిగా ఇంట్లో ప్రశాంతమైన భోజనం చేయంటే దిక్కుమాలిన చపాతీలు, పూరీలు, అవేవో 25 క్రితం మాంధాత తెచ్చినవి. ఇంకేముంది, దిగేదాకా ఒకటే శౌచాలయంలో కాపురం పెట్టాడు ఆలయంలో బదులుగా. ఆలయంలో ఉండరా ఆయన అంటే శౌచాలయం. ఏమన్నా అంటే ఆలయమే కదండి అది కూడా అన్నాడు. సరే అది నీ యోగంరా బాబు, అది ఆలయం, ఇది ఆలయం, ఇది శౌచాలయం, అది మామూలు ఆలయం అని. అది చాలా పెద్ద కర్మయోగం అనమాట. కాబట్టి ఆరోగ్యం కోసం కొన్ని మనం కందమూలాదులు స్వీకరించాలి అప్పుడప్పుడైనా. అలాంటి దుంపలు తిన్నారు కాబట్టే వాళ్ళు వార్ధక్యంలో కూడా అడవిలో దుప్పటి కప్పుకోకుండా, చలిని తట్టుకుంటూ, ఎండని తట్టుకుంటూ, వర్షమును తట్టుకుంటూ, ఏ విధమైన అనారోగ్యానికి గురి కాకుండా తపస్సు చేశారు. ఒకసారి ఆలోచించండి మీరు. వాళ్ళు ఇంచుమించుగా ముసలితనం వచ్చాక అడవికి వెళ్ళారండి. అక్కడ కూడా కొందరు 100 ఏళ్ళు, కొందరు 50 ఏళ్ళు, కొందరు 200 ఏళ్ళు, 300 ఏళ్ళు, 1000 ఏళ్ళు తపస్సు చేశారు. ఎన్నాళ్ళు తపస్సు చేస్తే వాళ్ళకి తుమ్ములు రావాలా, దగ్గులు రావాలా, ఇంకేమైనా గ్యాస్ ట్రబుల్ రావాలి కదా, లేదా చలి వేయాలి కదా, అప్పుడప్పుడు ఎండాకాలంలో బాధ ఉండాలి కదా. ఎండాకాలంలో మొహం మండలేదట వాళ్ళకి. శీతకాలాన్ని తట్టుకోగలిగారు.
వర్షాకాలం తట్టుకోగలిగారు. ఇన్ని శీతాతపాలను ఎలా తట్టుకున్నారంటే వారు తిన్న ప్రాకృతిక ఆహారం, ప్రకృతి సంబంధమైన కందమూలములు తినడమే వారి ఆరోగ్య రహస్యం. ఇంకొక మాట కూడా చెప్పాడండి, ఈ ప్రాకృతిక ఆహారం తినడం వల్ల, అంటే ఈ కందమూలాలు తింటే దోమలు కొట్టడం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా రావట. అడవుల్లో ఉన్న వాళ్ళకి కూడా దోమలు కొడుతున్నాయి లేదా, పైగా అడవి దోమలు మరీ డేంజర్, ఇంతంత ఈగలు ఉంటాయి, ఒక్కొక్క చోట తేళ్లు కొడతాయి. కందమూలాలు తింటే తేళ్లు కొట్టడం వల్ల వచ్చే ఈ బాధ, ఒళ్ళు సలపరం, కాళ్ళ మంటలు ఉండవు. పాముల నుంచి కూడా వేళ్లతో రక్షించుకున్నారు. కొన్ని వేళ్ళు గుడిసెల దగ్గర పెడితే ఆ గుడిసెల దగ్గరికి పాములు రావు. అందువల్ల వాళ్ళు అంత దర్జాగా కీకారణ్యంలో ఉండగలిగారు. ఇవన్నీ నేను అనేక పురాణాలు, ఉపనిషత్తుల్లో, కొన్ని ఆయుర్వేద గ్రంథాల్లో చదివి తెలుసుకున్న మాటలే. ఆనాడు అడవుల్లో ఎందుకున్నారు, ఎలా ఉండగలిగారు. రాముడు చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నప్పుడు ఆయన ఆశ్రమంలో ఉన్నటువంటి కింద గడప ఉంటుంది కదా, వాటికి పైన కొన్ని వేళ్ళు అందులో కలిపి కుట్టారట. అప్పుడు లోపలికి పాములు వచ్చేవి కాదు. తలుపులు తీసుకు పడుకున్నారు కదా వాళ్ళు. ఏ సింహాలో పుల్లో రావాలా? పోనీ రాముడు అంటే పరమాత్ముడు, ఆయన పక్కన పెట్టండి, ఆయన దగ్గరికి వస్తే ముట్టుకుంటే చస్తుంది. అది మనలాంటి వాళ్ళం తపస్సు చేశారు ఆ రోజుల్లో. ఎంతోమంది ఋషులు తపస్సు వల్ల తర్వాత శక్తి పొందొచ్చు, కానీ ముందు వాళ్ళంతా మానవులే, వాళ్ళు జరామరణములు కలిగిన వాళ్ళే. అటువంటి వాళ్ళు ఆ ప్రాంతములలో తపస్సు చేసి బ్రతికి బట్ట కట్టడానికి గల మూల కారణం ఆనాటి ప్రకృతిలో జీవించడం వల్ల, దాని ప్రభావమును పొందడం వల్ల. అది ఎరిగిన మహానుభావుడు భరతుడు కఠోర తపస్సు చేశాడు, మహాతపస్సు చేశాడు. ఆయన 100 సంవత్సరముల కాలం గడిచిందిట ఆయనకి. ఎందులో? తపస్సులో. రోజు ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం సంధ్యావందనం చేస్తూ, గండకీ స్నానం చేస్తూ సుఖంగా గడిపాడు. ఒక్కనాడు భార్యలు కానీ, కొడుకులు కానీ, మనుమలు కానీ, కోడళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ ఎవరూ గుర్తుకు రాలేదు. పురాణానికి వినడానికి వచ్చిన దగ్గర నుంచి రోజు బెంగే అనమాట. టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా, ఈ టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అని ఆలోచిస్తున్నారు, కానీ వైకుంఠంలో టికెట్ కన్ఫర్మ్ అయిందా అని ఆలోచించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించండి. అక్కడ కన్ఫర్మ్ అవ్వాలి. ఈ బోర్డు టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఇంకో రోజు కాశీలో మన అదృష్టం బాగుండి ఉంటాం. 25వ తారీఖు నాడు వెళ్ళకపోతే 26 నడతావు. ఈ లోపు కొంప ములిగిపోయేది లేదు, యముడు నిన్నేం పట్టుకెళ్ళాడు. అవునా? కానీ అక్కడ టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఇలాగే ఎన్నోసార్లు బకెట్ తంతూనే ఉంటావు, మళ్ళీ పుడుతూనే ఉంటావు, ఇక్కట్ల పాలైపోతూ ఉంటావు, ఈ టిక్కెట్లు పుచ్చుకుంటూనే ఉంటావు. ఈ టిక్కెట్ల కోసం ఆలోచిస్తాడు కానీ పిచ్చాడు, అయ్యో ఇటువంటి మానవ జన్మ, పరమ పవిత్రమైన జన్మ వృధా అయిపోతుంది, ఈ వృధా అవుతున్న జన్మని సుధగా మార్చుకుందామని ఒక్కనాడు వ్యధ చెందుతున్నాడా? అప్పుడు వీడి జీవితం ఎంత వృధా అయిపోతుందో ఆలోచించండి. నాకు చాలా ఆందోళన కలుగుతుంది అన్నమాట ఒక్కొక్కసారి. పాపం అందరి గురించి, నా గురించి కూడా, మీతో పాటు నా గురించి కూడా నాకు ఆలోచన ఉంటుందిగా. మరి నేను తరించాలి, మీరు తరించాలి. స్వయం తీర్త్వా పరాన్ స్థారయతి. తాను స్వయముగా తరించి ఇతరులను తరింపచేయాలి. చెయ్యాలంటే ఎప్పుడు పోదామా అని ఆలోచించడం కాకుండా, ఎప్పుడు ఏ ఇంట్లో సుఖంగా ఉందామని కాకుండా, ఈ ఉన్న జీవితంలో కొంతవరకైనా మనం భగవత్ కైంకర్యము చేసి ఇటువంటి జన్మ రాకుండా చేసుకుంటే బాగుండు అనే ఒక కోరిక రావాలి. మహానుభావుడు కనుక ఆయన 100 సంవత్సరములు అలా తపస్సు చేసి గడిపాడు. కానీ కాలం, కర్మం కలిసి రాకపోతే ఎవరం ఏం చేయలేం. ఒకనాడు ఆయన సూర్యోదయావసరమున గండకీ నదికి స్నానానికి వెళ్ళాడు. సరిగ్గా సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆ సమయంలో స్నానం చేసి సంధ్యావందనం చేయడానికి వెళ్ళాడు అక్కడికి. ఈయన స్నానం చేస్తున్న రేవు దగ్గరలోకి ఒక జంక్ వచ్చింది. అది కూడా అది లేడీ, ఆడలేడి, లేడీ. అది గర్భవతి అయినటువంటి లేడీ, పూర్ణ గర్భవతి. ఆ గర్భిణి అందులో నీళ్లు తాగుతోంది. ఈయన స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటూ అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు. ఎక్కడి నుంచో సింహం పెద్ద గర్జన చేసింది. ఆ సింహగర్జనకి హడిలిపోయి ఈ జింక నీళ్లలో పడింది. పడ్డంతో ప్రసవం అయిపోయి బిడ్డొచ్చి నీళ్లలో పడిపోయింది. మగబిడ్డే వెళ్ళేది కూడా, మగలేడు పుట్టింది. ఆ బిడ్డ పడ్డంతో జింక చచ్చిపోయిందండి పాపం. అది కూడా నీళ్లలో చావాల, ఒడ్డుకొచ్చి చచ్చిపోయింది, రాయి మీద పడి. భాగవతంలో రాశారు, రాయి మీద పడి చచ్చిపోయింది, భయంతో చచ్చిపోయింది పాపం. అప్పుడే ప్రసవపోయిపోయిన ఆ నెత్తుటి గుడ్డు నీళ్లలో కొట్టుకుంటూ ఉంటే సంధ్యావందనం చేస్తున్నాయని అప్పటికి 2 అర్ఘ్యప్రదానాలు అయ్యాయి. 3వ అర్ఘ్యప్రదానం చేయాలి. అది వదిలేసి ఆ జింకను రక్షించాడు. అది ధర్మమే. ఒక ప్రాణి మరణిస్తూ ఉంటే కరుణించటం జపం కంటే గొప్ప అద్భుతమైన మహాఫలితం మనకిస్తుంది.
నీ కళ్ళ ముందు ఒకడు గంగానదిలో కొట్టుకుపోతుంటే నేను మూడోసారి అర్ఘ్యప్రదానం చేయకుండా లేవనండి, సంధ్యావందనం పూర్తవ్వందే రక్షించనండి అంటే ఈలోపు వాడు సంధ్యా లేదు, వందనం లేదు, వెళ్ళిపోతుంది. అప్పుడు రక్షించాలి. అందువల్ల ఆయన ఉత్తమ ధర్మమే నిర్వర్తించి ఆ పడిపోయిన జింకని పైకి తీశాడు. తీసిన తర్వాత దాని మీద జాలి కలిగింది. శుభ్రంగా దాన్ని తుడిచి ఇంటికి తీసుకెళ్ళాడు. అయ్యో పాపం వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, ఎంత బాగుందో ఈ మగబిడ్డ అనుకున్నాడు. అక్కడ ఒక ఆవు ఉంది, ఆవు పాలు పితికి దాని నోట్లో పోశాడు. ఈయన తాగడం అనేసి దానికి పోశాడు. ఇంకా అక్కడి నుంచి పట్టుకుది వెర్రి వ్యామోహం. భార్యను వదిలేశాడా, బిడ్డను వదిలేడా, సంసారం వదిలేడా, ఈ జింక మీద ఎక్కడ లేని ప్రేమ పట్టుకుందట. కరుణ వేరు, మమకారం వేరు. ఈయనకి వెర్రి మమకారం, అది లేకపోతే ఉండలేడు. అది కిచికిచ్చి అనకపోతే ఈయనకి మనశ్శాంతి ఉండేది కాదు. అది ఫోన్లో మాట్లాడకపోతే ఈయనకి అప్పట్లో నిద్ర పట్టేది కదా, అన్నం తినలేకపోయేవాడు. ఇంక రోజు చూడండి, అర్ఘ్యప్రదానం చేస్తుంటే నీళ్లల్లో జంకే. గాయత్రి జపం చేద్దామని కండువా కింద జపమాల పెట్టుకున్నప్పుడల్లా ఓం భూర్భువస్వః జంకపిల్లోయ్ 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 అనుకోవడం మొదలెట్టాడు. మొత్తం పోయింది కర్మ. గాయత్రి పోయింది, సావిత్రి పోయింది, సరస్వతి పోయింది, అన్నీ పోయి అనుక్షణము కూడా మృగం మృగం మృగం. సంస్కృతంలో మృగం, తెలుగులో లేడనుకోండి జింక. ఈ జింక వ్యామోహం పట్టుకుందనమాట. ఎంత విచిత్రం! అసలు నేను జపం మానేస్తున్నాను, సంధ్యావందనం మానేను, స్నానం మానేస్తున్నాను, రోజు జింకనే తలుచుకుంటున్నాను, జింక యొక్క పిచ్చిలో పడిపోయాను ఊహ కూడా రాలేదు దీనికి. అది తప్పని కూడా తెలియలేదు. ఆ జింక లేవలేకపోతే ఈయన లేవలేకపోయేవాడు. దానికి చూడకపోతే ఈయనకి కందమూలాలు సహించేవి కాదు. అది పాలు తాగకపోతే ఈయన పాలు తాగలేకపోయేవాడు. దానికి నీళ్లు పోశాడు, ఈయన ఆచమనం మానేశాడు. అది అల్పాచమానం చేస్తే ఈయన అధికాచమానంతో దాన్ని తుడిచేసేవాడు. ఈ విధంగా వెర్రి పట్టుకుంది. పూర్తిగా ఈయన శరీరం, మనస్సు, వాక్కు జింకకు అంకితం అయిపోయాయి. కాలోహి దొరతిక్రమ. అందుకే కాలమును ఎవరం దాటలేము. ఎక్కడికి వెళ్ళినా మన మనస్సు సరిగ్గా లేకపోతే, నిగ్రహం లేకపోతే, ఒక మహాతపస్సు చేసి ముక్తి పొందవలసిన వాడు ఎలా భ్రష్టుడైపోతాడో దానికి ఉదాహరణ భరతుడు. ఈ వ్యామోహం నుంచి, ఈ రాగం నుంచి, ద్వేషం నుంచి బయటపడాలి. ఒక రోజున జింక బాగా పరుగు వచ్చాక, కొమ్ములు వచ్చాక బయటికి ఎక్కడికో పారిపోయింది, కనపడలేదు. 5-6 గంటల సేపు జింక కనపడకపోతే ఇంకా పూటంతా ఆయన ఆశ్రమంలో కూర్చుని తల పట్టుకుని ఏడవడం మొదలెట్టాట. అయ్యో జింక, నిన్ను 2 సంవత్సరములుగా ఎంతో ప్రేమగా పెంచాను. నా కంటిని రెప్ప ఎలా కాపాడుతుందో నేను నిన్ను అలా కాపాడాను. పాలు నీకు పోశాను, నీ మురిపాలనే నావనుకున్నాను. నేను జపం చేసుకుంటున్నంతసేపు నీ మీదే దృష్టి పెట్టి ఓ జింకోయ్ అనేవాడిని. నువ్వు నీ కొమ్ములతో వీపు మీద పొడిచి దువ్వుతూ ఉంటే, గోకుతూ ఉంటే, ఆహా ఎంత బాగుంది, దొరద గోకుతోంది, వీపుకి దొరదేస్తే గోకి పెట్టే పిల్లలు లేరు, ఆ సమయంలో ఈ పిల్ల వచ్చింది అనుకున్నాను. నువ్వేమైపోయావు? ఏ సింహం నిన్నేం చేసిందో, ఏ జింకని ఇంకో జింక వచ్చి పొడిచిందో, ఈ జింకని ఇంకో జింక వచ్చి పొడిచిందేమో అని వెంకట. లేదా తోడేళ్ళు పొట్టన పెట్టుకున్నాయా? అది ఇది కాకపోతే దారి తప్పి అడవిలో తిరుగుతున్నావా? కొండ చిలువు మింగిందా అంటూ ఏడవడం మొదలెట్టాడు. పాప ఆ పూట ఏ పని చేయలేకపోయాడు ఆయన. ఒక్క క్షణం కూడా నారాయణ అనలేదు. జింకనామ జపమే చెయ్యండి, తింటూ జింకయ్యను, తినకున్న జింకయ్యను, తినిపిస్తూ జింకయ్యను, జింక్ 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 అన్నాడు. రామరామ పోయింది చివరికి. ఆయన జింక జింక అంటూ జంకైపోయాడు చివరికి. ఏం కర్మయోగం చూడండి. నేనేమో తింటూ రామయ్యను, తినిపిస్తూ రామయ్య నేను పాడాను. తింటూ రామయ్యను, తినకున్న రామయ్యను, తినిపిస్తూ రామయ్యను, రామ్ 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 అంటే పాప ఆయన ఆ జింక వ్యామోహంలో ఇలా అన్నమాట. తింటూ జింకయ్యను, తినకున్న జింకయ్యను, తినిపిస్తూ జింకయ్యను, జింక్ 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 అన్నాడు. చివరికి రాత్రి అయింది, వచ్చింది. అది రాగానే ఇంక అన్నీ మర్చిపోయాడు. ఇక ఈ రోజు నుంచి నేను అడవిలోకి వెళ్ళను, నిన్ను వెళ్ళనివ్వను, నీళ్ళకి వెళితే నీతో వస్తాను, నదిలోకి వెళ్ళినా నీతోటే, ఇంట్లో ఉన్నా నీతోటే, నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్ళను, పొరపాటు నువ్వు ఒక్కదానివి వెళితే దారి తప్పిపోతావు, ఇతర క్రూర మృగాలు నిన్ను తింటాయి అంటూ మొదలుపెట్టాడు ఆయన. పూర్తిగా దానికి వశమైపోయాడు. ఇక్కడ భాగవతంలో రాశారు, పరమ భయంకరమైన మద్యపానానికి గురైన వాడు కూడా ఇంతలాగా వ్యసనానికి గురవడట. తెగ తాగేవాడు కూడా ఎల్లవేళ తాగడు, అప్పుడప్పుడనే టీ తాగుతాడు.
అప్పుడప్పుడని ఇంకోటి తాగుతాడు. కానీ ఈయన అది కూడా మర్చిపోయాడు. అంటే మద్యపానాన్ని మించిన వ్యసనం అయిపోయింది ఈ జింక మీద ప్రేమ, వేశ్యని మించిన వ్యసనం అయిపోయింది. ఇక అన్నీ మర్చిపోయాడు. అది మాట్లాడకపోతే, చూడకపోతే, అది అనకపోతే ఈయనకి నిద్ర పట్టేది కాదు పాపం. హఠాత్తుగా ఒక రోజున మృత్యువు మెరుపు మెరిసినట్టు మెరిసింది. చావు వచ్చేసింది దీనికి. నిజానికి ఇంకా కొంతకాలం బతికేవాడే. ఈ రాగం వల్ల, ఈ వెర్రి ప్రేమ వల్ల, భగవద్ధ్యానం మర్చిపోవడం వల్ల, దోషం వల్ల మృత్యువు తొందరగా వచ్చింది. చచ్చిపోయే ముందు కూడా నేను చచ్చిపోతే నా జింకను ఎవరు రక్షిస్తారో, జింక 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 అయిపోయింది. గొంతు పొడుగుపోయింది, చచ్చిపోయాట. చివరిన జింక జింక, చివరిన ఇంకా జిమ్ అన్నాడు, కాబోయింది. ఈలోపు ఈయన ప్రాణం పైకి లేచిపోయింది పాపం. జింకని తలుచుకొని చివరికి చచ్చిపోయాడు. రామ కృష్ణ నారాయణ అని జపం చేసుకునే మహానుభావుడు ఒక వెర్రి వ్యామోహానికి గురయ్యాడు. అలాంటి భరతుళ్ళు ఎప్పుడూ ఉన్నారు. ఇళ్లలో కుక్కలు పెంచి నా కుక్క నా కుక్క అని దాని చేత మూర్తి నాకించుకుంటూ దాంతో తిరుగుతున్నవాడు కొందరు. నా దుకాణం షాపు, నా కొట్టు, నేను వెళ్ళిపోతే వాడు ఆ గుమాస్తా ఏం చేస్తాడో అని నా గుమాస్తాను తలుచుకుని చచ్చిపోయినవాడు పాపం. ఇలా ఏదో ఒక వ్యామోహం, ఈ వ్యామోహంతో చచ్చిపోయి చివరికి ఆ జన్మలు ఎత్తిన వాళ్ళు ఉన్నారు. నిజం చెప్తున్నానండి. నా దగ్గరికి 10 ఏళ్ళే బతికిన ఒక అమ్మాయి ఉంది. చిన్నప్పుడు నా దగ్గరకు వచ్చింది, చదువుకుంది. ఒక అమ్మాయి కేవలం 10 ఏళ్ళు బతికి చచ్చిపోయింది. ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు. నేను అప్పుడు ఒక కాన్వెంట్కి ప్రిన్సిపాల్గా కూడా పనిచేశాను. అప్పటికి ఇంకా అవివాహితుండి ఆ పిల్ల, చిన్నపిల్ల 5వ తరగతికో 4వ తరగతికో మా కాన్వెంట్కి వచ్చింది. నేను ప్రిన్సిపాల్ని. ఆ అమ్మాయి రావడంతో కాళ్ళకి దండం పెట్టి, నేను పూర్వజన్మలోనండి చాలా బాగా డబ్బు ఉన్నటువంటి వయసులో పుట్టానండి, కర్ణాటకలో పుట్టానండి అని మొత్తం తన కథ అంతా చెప్పింది. ఆ చచ్చిపోయే నాటికి, ఆనాటికి వాళ్ళ ఇంట్లో 5 కోట్ల బంగారపు కాసులు ఉండేవట. ఆయన ఒక గొప్ప రాజవంశానికి చెందినవాట. ఆయనకి పెళ్ళయ్యాక భార్య మీద విపరీతమైన వ్యామోహంట. భార్య లేకపోతే ఒక్క క్షణం ఉండలేకపోయేవాట. ఆయన రోజు మావిడ 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 అనుకున్నట్ట. చచ్చిపోయేటప్పుడు ఆవిడ తలుచుకున్నట్ట. ఈ స్త్రీని తలుచుకుంటూ చచ్చిపోవడం వల్ల ఈ జన్మలో ఇలా పుట్టాను నేను, ఈ జన్మలో ఈ కాన్వెంట్లు మీ దగ్గర వేశారు, మీరు బయట భాగవతం చెప్పడమే కదా, నాకు కూడా ఒక వారం రోజులు భాగవతం చెబితే నేను ముక్తికి వెళ్ళిపోతాను అంది. నేను నమ్మాను. రోజు ఏం చేసేవాడిని, ప్రిన్సిపాల్ని కనుక నాకు ఎక్కువగా బాధ్యతలు ఉంటాయి కనుక క్లాసులు తక్కువ ఉంటాయి. ఆ అమ్మాయిని రోజు కూర్చోబెట్టి రాగానే 2-3 గంటలు భాగవతం చెప్పేవాడిని. చివరి రోజున వేదాంత వీధుల విహరించు విన్నాణి విహరించు కాంతార వీధులందరూ గొప్ప పద్యం ఉందండి. భాగవతం 10వ స్కంధంలో నాకు బాగా ఇష్టమైన పద్యం అది. వేదాంత వీధుల విహరించు విన్నాణి విహరించు కాంతార వీధులందు ఫణిరాజశయ్యపై పవళిల్చు సుఖభోగి పల్లవ శయ్యల పవ్వళిల్చు గురుయోగి మానస గుహల గృమ్మరుమేటి గురుయోగి మానస గుహల గృమ్మరుమేటి గృమ్మరు అద్రీంద్ర గుహలయందు కమలతోడ పెనంగి కడుడయ్యు చతురుడు ఆభీరజనులతోడ పెనగిడయ్యు యాగభాగ చయములు ఆహరించు మహాత్ముడు అడవిలోని ఫలములు ఆహరించు అఖిల లోకములకు ఆశ్రయుండగు హరి అలసి తరుల నీడనాశ్రయించు. ఆయన ఉపనిషద్వీధుల్లో విహరిస్తాడు. ఉపనిషత్తు యొక్క మంత్రాల్లో ఆయన మనకి దర్శనమిస్తూ ఉంటాడు. అటువంటి వేదాంత వీధుల్లో తిరిగే పరమాత్మ ఇవాళ భూలోకంలో కృష్ణుడనే పేరుతో అవతరించి అడవిలో తిరుగుతున్నాడు. అడవిలో ఉన్న ముళ్ళ మార్గాలలో, కంటక మార్గాలలో, బండరాళ్ళు ఉన్నటువంటి దారుల్లో తిరుగుతున్నట్ట. అడవుల్లో ఎక్కడ చూసినా ముళ్ళు, ఎక్కడ చూసినా రాళ్ళు, పులులు ఇటువంటివి ఉంటాయి. క్రూరమైన జంతువులకు నిలయమైన, ఏమాత్రం సున్నితత్వం లేని, కఠోరమైన భయంకర మార్గంలో తిరగడం మొదలెట్టాడు ఎక్కడో వేదాంత వీధుల్లో తిరిగే పరమాత్మ. ఇక యజ్ఞంలో ఓం నమో నారాయణాయ నమః స్వాహ అని ఇందాక మీరు యజ్ఞంలో మంత్రం చదువుతూ ఆయన కోసం నెయ్యి వేశారు,
హవ్యం వేశారు, దాంతోపాటు నవధాన్యాలు వేశారు. ఈ యజ్ఞంలో ఉన్న భాగములను ఆహారంగా తీసుకునే పరమాత్ముడు, దివ్యమైన యజ్ఞ పదార్థాలను స్వీకరించే పరమాత్మ అడవిలో ఉన్న ఎండిపోయిన పళ్ళు తింటున్నాడు. మహాయోగులు తపస్సు చేస్తూ ఉంటే ఆ యోగుల హృదయములు అనే గుహలలో నివసిస్తాడు. అందుకే అమ్మవారికి కూడా దహరాకాశ రూపిణి, హృదయాకాశంలో ఉంటుందమ్మ. యోగులు తపస్సు చేస్తుంటే వాళ్ళ హృదయం ఒక గుహగా చేసుకుని ఆ యోగుల హృదయముల మధ్యలో ఉంటాడట ఆయన. అటువంటి వాడు ఇప్పుడు కొండ గుహలలో విహరిస్తున్నాడు. లక్ష్మీదేవితో సరదాగా అప్పుడప్పుడు పెనుగులాట్లాడి ఆనందపడతాడు ఆ పరమాత్మ. ఇప్పుడు అక్కడ ఉన్న గోపాల బాలకులతో కుస్తీ పట్లు పెట్టి ఆనందం పొందుతున్నాడు. ఆ పరమాత్ముడు సమస్త లోకాలకి ఆశ్రయం. ఎవరైనా చివరికి ఆయనలో చేరవలసిందే. ఈ లోకాలన్నీ ప్రళయకాలంలో మళ్ళీ ఆయనలో చేరిపోతాయి. అందరికీ ఆశ్రయం ఇచ్చే పరమాత్మ అలిసిపోయి నాకు ఆశ్రయం ఎక్కడా అని వెతుక్కుంటూ చెట్లు వేళ్ళు ఉంటాయి కదా, అడవిలో చెట్లు ఇలా పెరిగినప్పుడు వాటి వేళ్ళు పైకి లేచి ఉంటాయి. ఆ వేళ్ల మీద తలపెట్టి అవే తలగడలుగా చేసుకుని నిద్రపోతున్నట్ట. అందరికీ ఆయన ఆశ్రయం, ఆయనకి ఇప్పుడు చెట్టు వేరు ఆశ్రయం అయ్యింది. చెట్ల నీడలో పడుకుంటున్నాడు ఆయన. ఈ పద్యం అలా విని కృష్ణ అంది, చచ్చిపోయిందండి. ఈ కథ మొత్తం మీకు గుర్తుందో లేదో, నేను సరిపల్లిలో ఒక స్కూల్లో ప్రిన్సిపాల్గా చేస్తున్న రోజుల్లో 10 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక బాలిక అందులో చేరింది. ఆ బాలిక నా పూర్వజన్మలో నేను ఒక గొప్ప ఐశ్వర్యం కలిగిన రాజవంశంలో పుట్టాను. చివరి క్షణాల్లో కూడా వ్యామోహం పోక మా ఆవిడ్ని తలుచుకుని నేను లేకపోతే ఏమైపోతుందో, మా ఆవిడ వెర్రిది పాపం, నేను లేకపోతే డబ్బు ఆవిడకి అందుతుందో లేదో, ఈ అక్కడ ఇక్కడ కట్టిన షాపింగ్ కాంప్లెక్స్లన్నీ ఆవిడకి అందుతాయి అందవో, నా పెన్షన్ ఆవిడకి ఇస్తారో ఎవరో, తిండి ఉంటుందో లేదో, ఆవిడ నడుస్తుందో లేదో, ఇలా పెళ్ళాన్నే తలుచుకుని చచ్చిపోయాడు పాప ఆయన. ఆ చచ్చిపోవడం వల్ల ఏమైపోయింది, అంత్యకాలంలో దేన్ని తలుచుకుంటే అదే జన్మ వస్తుంది. అందుకని యాంతే మతి సా గతి, అంతే అంత్యమునందు యా ఏది మతి నీ బుద్ధియో, అంటే చచ్చేటప్పుడు నీ బుర్రలో ఏదుందో సా అదే గతి నీకు అదే దిక్కు అవుతుంది. కాబట్టి చివరి క్షణాల్లో చచ్చిపోయేటప్పుడు రామ అంటే రాముడి దగ్గరికి వెడతాం, కృష్ణ అంటే కృష్ణుడి దగ్గరికి వెడతాం, కాశీ విశ్వనాథ అంటే ఆయనలోకి వెళ్ళిపోయి ఆయనలో కలిసిపోతాం. అలా కాకుండా ఆవిడ అంటే మళ్ళీ ఆవిడలాంటి ఒక మానవ జన్మ వస్తుంది, స్త్రీగా పుడతావు. లేదు మా ఆయన పాపం, ఆయనకి గడ్డానికి ఎవరన్నా క్షవరం చేయించుకోవడానికి రూపాయి ఇచ్చారో లేదో, ఆయన ఏమైపోయాడో. ఎందుకంటే భర్తకి ఏం కావాలో డబ్బులు ఆవిడే ఇస్తుంది పాపం అనమాట. ఏమయ్యాడో, లేకపోతే అన్నం ఏమయ్యిందో, లేకపోతే బజారుకి వెళ్ళాడో లేదో అని పదే భర్తను తలుచుకుని చచ్చిపోతే మళ్ళీ వచ్చే జన్మలో ఒక మొగుడే పుడతారు, మగవాడే పుడతారు. లేదా ఇంట్లో ఉన్న కుక్కను తలుచుకుని పోయి చచ్చిపోయామనుకోండి, కుక్కో అనుకుని వచ్చే జన్మలో ఇంటి ముందు బౌ అని కాపలా కాస్తూ రూపాయి ఖర్చు లేకుండా ఇంటికి కాపలా కాస్తారనమాట. అలా కాపలా కాసిన వాడు చాలామంది ఉన్నారు. మా ఇల్లు అనుకుని చచ్చిపోయిన వాడు చివరి రోజుల్లో చచ్చిపోయాక మళ్ళీ ఆ ఇంట్లో పడతారనమాట. వీడు సంపాదించిన ఇంటి ముందే నిలబడి ఇలా నాలికి పెట్టేట్టుకుని, ఓహో ఈ బిల్డింగ్ ప్లాన్ నేనేసానండి, ఈ బిల్డింగ్కి నేను ఎంతో కట్టానండి అంటాడనమాట. చివరికి ఆ ఇంటి ముందు కుక్క కాపలా కాస్తూ ఆ ఇంట్లో వాళ్ళు ఎంగిలి మెతుకులు వేస్తూ ఉంటే అప్పుడప్పుడు పిల్లలు చెవిడి కూడా చీది వదిలేసిన పెరుగన్నం ముద్దలు తింటూ ఆహాహా పెరుగన్నం పుల్లగా ఉంది ఏంటో అనుకుంటున్నారు, ఇదే అనుకుంటూ అవ్వ అనుభవిస్తూ చివరికి మళ్ళీ అక్కడ తెస్తాడు. ఇలా దేన్ని తెలుసుకుంటే ఆ జన్మ వస్తుంది. అందుకనే అంత్యకాలమునందు ఇది రాకుండా ఉండడం కోసమే నిరంతరం హరినామస్మరణ చెయ్యండో అన్న కారణం అదనమాట. నిత్యం నాలుక మీద రామ 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 అనే ఆ 2 అక్షరాలు ఉంటే చచ్చిపోయేటప్పుడు రామ గుర్తుకొస్తాడు, రాముడి దగ్గరికి వెళ్ళిపోతాం. లేదు ఇదిగో రామ జన్మ ఎత్తాడు, స్త్రీ జన్మ ఎత్తాడు ఆయన. ఆ జన్మ ఎత్తినవాడు సంస్కారవంతుడు, ఏదో ఉంది పుణ్యం. అందుకని ఇప్పుడు ఆ పిల్ల రూపంలో పుట్టాక నాకు పూర్వజన్మ చెబితే నాకు నమ్మకం ఉంది, అందుకే నేను భాగవతం చెప్పాను, తక్కిన వాళ్ళు ఉట్టి అబద్ధం అన్నారు. ఇంకా నయ్యం చెప్పమంటారా, వాళ్ళ అమ్మ అయితే గురువుగారు ఇంగ్లీష్ మీడియంలో చేరిస్తే మేము ఇంగ్లీష్ చెప్పకుండా ఏంటండి ఈ భాగవతాలు చెబుతారండి. కానీ ఆ తర్వాతే ఆవిడికి అర్థమైంది విషయం. ఈ పిల్ల భాగవతం విని ఈ పద్యం వినగానే కృష్ణ చెట్ల దగ్గర పడుకున్నావా, అత్తిన్నావా అన్నది అలా కూర్చుని శరీరం విడిచిపెట్టేసింది, గుండె ఆగిపోయింది. ఒక్క క్షణం మాత్రం నేను కూడా నిశ్చేష్టుని అయ్యాను. ఎంత జ్ఞానం ఉన్నా మన కళ్ళ ముందు ఒకడు పోతే ఆ మాత్రం మనం స్పందించకుండా ఉంటాం.
తల్లి తండ్రి ఏడ్చారు. కానీ ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి చెబుతోందట, నేను పూర్వజన్మలో ఒక మహారాజ వంశంలో పుట్టాను, కోటీశ్వరుణ్ణి, ఇలా పుట్టాను. ఆ మాట ఇప్పుడు నిజమయ్యిందని గురువుగారి ద్వారా భాగవతం విన్న వెంటనే మా అమ్మాయి నిరూపించింది అని ధైర్యం తెచ్చుకుని ఆ పిల్లకు సమాధి కట్టారు. ఇప్పటికి కూడా అక్కడ శివారులో సమాధి ఉంటుంది. ఆ సమాధి దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సైతంగా వేశారు. నా అదృష్టం ఏంటంటే నా పేరు కూడా వేశారు అక్కడ. పద్మాకర్ గారు చెప్పిన భాగవతం విని హాయిగా ముక్తి పొందిందని. అంతేగాని నీ భాగవతం చచ్చిపోయిందని కొట్ల. మీరు చప్పట్లు కొట్టారు కానీ నువ్వు పురాణం చెప్పి చంపేసావా అని నా మీదకి అప్పట్లో దాడికి రాలేదు. ఇప్పుడు చిన్న చిన్నవి ఏమంటే దానికి క్షమార్పణ చెప్పని మీదకి వచ్చి గుంపులుగా మీద పడిపోతున్నారా? అయ్యే రామరామ. అసలు వాడి మొహానికి వాడి జీవితంలో దేవుడు అంటే తెలీదు. కానీ ఈ దేవుడి గురించి విమర్శిస్తే ప్రతివాడు ఒకటైపోతాడు. వాడికి పొగరు, వీడికి వగరు, వీడికి అది, మా కులాన్ని తిట్టావు, ఈ కులాన్ని తిట్టావు. చివరికి ఈ పిచ్చి ఎటు పెడుతుందో, ఈ పిచ్చి ఈ లోకం నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత సుఖం అనిపిస్తుంది అనమాట. రాను కాలప్రభావం కదా. నిజంగా నేను నా జీవితంలో పొందిన ఎన్నో అనుభూతుల్లో ఇది ఒక విచిత్రమైన అనుభూతి అనమాట. చెబితేనే మీకు ఇంత ఆశ్చర్యంగా ఉందే, కళ్ళారో చూసిన నేను ఎలా ఉంటానో ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి మహాత్ములను చూచాను కాబట్టే నాకు జీవితం అంటే ఏమిటో తెలిసి నిత్యం భాగవతం పట్టుకుని ఏడుస్తున్న కారణం అది. భాగవతం పట్టుకుని ఏడవడం ఏమిటో మీరు అనొచ్చు. భాగవతమే తరింపజేస్తుంది. కాబట్టి కృష్ణ నీ పాదాలు పట్టుకుని ఎందుకు ఏడుస్తున్నానంటే నాకు పునర్జన్మ లేకుండా చెయ్యి తండ్రో అని ఏడవడం అనమాట అక్కడ. అంతేగాని మామూలు ఏడుపు కాదు, డబ్బు కోసం ఏడవడం లాంటి ఏడుపు కాదు. భగవంతుడిని పట్టుకోవాలి, పాదాలు పట్టుకుని ఏడవాలి, పునర్జన్మ లేకుండా చెయ్యి అనాలి. కొందరు వస్తారు మధ్యలో ఏదో కారణం చేత తాత్కాలిక వైరాగ్యంతో, మళ్ళీ ఆ పాత వాసన అటే లాగుతుంది. ఎక్కడో చోట మళ్ళీ ఒక సంపర్కంలో పడిపోతారు. ఆ సంపర్కంలో పడకూడదని తెలియచేసే అపూర్వ గాథ ఈ భరతుడి కథ. ఆయన చివరికి చచ్చిపోయి జింక అని ఎక్కువ కాలం నరకానికి వెళ్లకుండా టక్కన తొందరగానే ఒక జింక గడుపులో పడి జింక పిల్ల అయిపోయాడు చూడండి.